అమ్మా, గేటు తీయంగానే నీకు అర్థమైపోతుంది తల్లి. నిన్నేనా? దా దా బుడిక్కం ఉండు, దాణా తెస్తాను ఉండమ్మా. ఈ బుడ్డ చూడండి ఎంత ముద్దుగా ఉందో. తొంటరిది వచ్చి సుస్సు పోసింది. దెబ్బలాడానని చూడండి వెళ్ళిపోతుందా. నువ్వు తినమ్మా, రానా తిని. మళ్ళీ వెళ్ళిపోయావుగా, మళ్ళీ పాలు తాగటానికి వచ్చేసావా మీ అమ్మ దగ్గరికి? బుడ్డి చూడండి, అరిశానని సుస్సు పోసావా నువ్వు, ఇప్పుడే ఊడిస్తే అని అరిశాను. వెళ్ళిపోయింది కోపం వచ్చి. మళ్ళీ వచ్చి చూడండి వాళ్ళ అమ్మ దగ్గర ఎలా చేరిందో. ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప కృతజ్ఞతాక్ష సంచేయ కళ్యాణ గుణగణౌక మహార్ణవం పరబ్రహ్మభూతం పురుషోత్తమం శ్రీరంగశాయినం అస్మత్స్వామినం ప్రబుద్ధ నిత్యనియామ్య నిత్యదాస్యైకరసాత్మస్వభావోహం పూర్ణం భగవంతం రసమానుభవేన నిరంతరం మనుభూయ ప్రీతికారితా శేషావస్థోచితా శేషశేషతైకరతి రూప. ఆ ప్రేమబాబు చూడండి పొద్దున్నే పనిచేస్తున్నాడు. మాకు ఈ బోగన్విల్లా చెట్లు ఉంటాయండి, ఇటేమో రెడ్ అటేమో ఎల్లో. ఆ ఎల్లో చెట్టు కొమ్మలు రోడ్డు మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అవి బండి మీద వెళ్ళే వాళ్ళకి అది తగులుతుంది అని చెప్పి కట్ చేస్తూ ఉంటాము. కపి ఉంటే కపితో కట్ చేయిస్తాను. ఏదైనా ఊరు వెళ్ళాడేమో, రావట్లేదు తను. రోడ్డు మీద కూడా ఆ లావు అవి కత్తితో కట్ చేయాలి. ఇగో ఇలాగనమాట అండి. ఆ కొమ్మలు బయటకు ఉన్నాయనుకోండి, ఇలా బండి అడ్డున్నప్పుడు ఇటు పక్క నుంచి వెళ్తారు కదా. ఇగో ఎవరితో బండి ఉంది, ఇటు పక్క నుంచి వెళ్ళినప్పుడు ఆ కొమ్మలు తగులుతాయి అని భయం అనమాట నాకు. అందుకని అటు రానివ్వను, కట్ చేయించేస్తాను. ఈ నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వేస్తే పువ్వులు రావు. నీళ్ళు వేస్తే ఆకులు వస్తాయండి. పువ్వులు పుయ్యాలంటే నీళ్ళు వేయకూడదు ఎక్కువ. ఓకే. ఇలా ఒక మల్లె చెట్టు వేసామండి. అది అప్పుడప్పుడు పువ్వు పోస్తుంది. చాలా పెద్ద మల్లె పువ్వు అనమాట. చూపిస్తాను ఉండండి. అదిగోండి ఎన్ని రేకులు ఉంటాయో. ఏంటి మంచి స్మెల్ వస్తుంది అని అనుకున్నాను. అదిగోండి మల్లె పువ్వు విడిచింది. అదిగోండి ఇక్కడ ఉంటుంది అన్నమాట అది. ఇదంతా ఆ మల్లె చెట్టే. ఇదిగోండి మళ్ళీ మొగ్గలు కూడా కనిపిస్తున్నాయా. ఇది బాగా ఈ చెట్ల వెనక్కి ఉండటంతో నేను అసలు గమనించట్లేదండి. ఇదిగోండి ఎండిపోయి ఉన్నాయి పువ్వులు చూసారా. ఇదేమో మొగ్గ ఇంత ఉన్నది. నరసమ్మ చెప్తూ ఉంటుంది, అమ్మ మల్లె పువ్వు ఎండిపోయింది ఉన్నదమ్మా అని చెప్పి. అలా పువ్వు విడిసింది చూడటం, కోయటం ఇదే ఫస్ట్ అండి. ఇగో ఇలాగ ఎండిపోయి ఉన్నాయి. ఒక్కొక్క పువ్వు చూసారా అండి ఎలా ఉందో. బోలెడన్ని రేకులతోటి ఉన్నది, గమనించారా. అసలు ఇదేం మల్లె పువ్వు తెలియదు కానీ అండి, 10 మల్లె పువ్వులు కలిపితే ఎంతో అంత పువ్వు అనమాట అండి. అది కూడా నార్మల్ మల్లె పువ్వులు కాదండి, బొండు మల్లె పువ్వులు. 10 బొండు మల్లె పువ్వులు కలిపినంత పువ్వు. ఇదేమో పువ్వు, ఎంత పువ్వు అబ్బా,
ఎంత ఉందండి మల్లెపువ్వు ఇది? ఒక 10 మల్లెపువ్వులు కలిపితే ఎంతో అంత పువ్వు అండి ఇది. నిజంగా చెప్తే నమ్మరు. 10 మల్లెపువ్వులు కలిపితే ఒక మల్లెపువ్వు. ఇది అక్కడి నుంచి తెచ్చామండి, కడియపలంక నుంచి తెచ్చిన మల్లె చెట్టు అనమాట. అప్పుడప్పుడు పూస్తూ ఉంటుంది ఇది, కానీ ఎప్పుడు కూడా నేను కరెక్ట్ టైంలో చూడాల. ఆ మరుసటి రోజు అలా చూశాను అనమాట. ఈవేళ లక్కీగా ఈ కొమ్మల్ని తీస్తూ ఉన్న మీదట బాగా కనిపించింది ఇది. స్వామికి ఇది పెడదామండి. ఎంత బాగున్నదండి. ఏంటి స్వామి అసలు నీ లీల? ఒక్క మల్లెపువ్వు కాకుండా 10 మల్లెపువ్వులు కలిపి ఒక పువ్వా? మీకు కోసి చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇందులో ఏదో పురుగు కూడా ఉంది. కప్పి నీకు 100 ఏళ్ళు, కప్పి 100 ఏళ్ళు నీకు. ఇప్పుడే అంటున్నాను. మల్లెపువ్వు చూడు. ఇంత మల్లెపువ్వు ఎక్కడ? నేనే చూడలేదు, నువ్వేం చూస్తావు? ఇది మల్లెపువ్వేనా అని డౌట్ కూడా వస్తుందండి ఎవరికైనా. ఇది మల్లెపువ్వే. ఇదిగోండి, కాడ అయ్యి చూసినా మీకు తెలుస్తుంది కదా. మల్లె చెట్టే మనం కొని తెచ్చింది ఇది. ఏమండి, రేకులు 100 కాదు 1000 ఉంటాయేమో అనిపిస్తుంది. మధ్యలో చూసారా ఇంకా విడలేదు. దీనిలో ఏదో చిన్న పురుగు ఉన్నదనమాట, అందువల్ల అవి ఉంటుంది. అవి కూడా విడిస్తే ఎంత ఉంటుందండి ఇది. ఇదేమో మన చెట్టు ప్రేమ. ఈ పువ్వులు ఇంకా ఉన్నాయి, కోసి పెట్టవా కొంచెం? ఇదేమో ఇప్పుడు నువ్వు పసుపు కొమ్మలు కట్ చేస్తుంటే దాని వెనక ఉందన్నమాట. ఇది బాగానే ఉందమ్మా. నువ్వు నీళ్ళు వస్తూ ఈ స్తోత్రాలు ఆ సుప్రభాతాలు పెడితే అవి ఆనందించి పోస్తున్నాయి అంటారా? పశువులు వింటున్నాయా? ఆవుని రోజు రా అంటే రోజు వస్తుందా? క్రమం తప్పకుండా వస్తుంది. అలాగే పువ్వులు మంచి, అలాగే వాటర్ యాపిల్, మామిడికాయలు, ఇవన్నీ నిదర్శనాలే కదండి. ఏమండి, నాకు ఇది మాత్రం అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. ఇది మల్లెపువ్వు అంటే ఎవరు నమ్మరేమో అసలు. చాలా చాలా బాగుంది. స్మెల్ కూడా బాగా అవుతుంది. మీ ఇద్దరికే తెలుస్తుంది మా ఇంట్లో. ఎవరెవరికి? మిస్టర్ షన్నుకి నాకు. షన్నుగాడు కూడా అలాగే నెత్తుకుంటూ మంచి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అంటూ తిరుగుతూ ఉంటాడు. షన్నుకి సువాసనలు అంటే చాలా ఇష్టం అన్నమాట అండి. అసలు సాంబ్రాన్ని వేస్తే ముక్కు తీసుకెళ్ళి ఆ పొగలో పెడతాడు. ఏసీ స్మెల్ రెండు. ఏసీ కావాలి. ఏసీ ఉంటే ముఖం తీసుకెళ్ళి ఏసీలో పెడతాడు. ఇది చూడండి అసలు. ఏమండి, భగవంతుని క్రియేషన్ చూడండి. 10 మల్లెపువ్వులు పైనే ఉంటుందేమోనండి ఇది. ఇదేదో జన్యులోపంగా ఈ పువ్వు ఇలా ఉండటం కాదండి. ఏ పువ్వు అయినా అలానే ఉంటుంది. మళ్ళీ మొగ్గ ఉన్నది కదా, ఈసారి మొగ్గ చూపిస్తాను. స్వామి, నీ లీలలు మాత్రం అసలు వర్ణించలేమయ్యా. ఇది ఫస్ట్ది కదా, వినాయకుడికి పెడదామండి. మల్లెపువ్వులు చూసారా ఎన్ని పూసినాయా? అనిపిస్తున్నాయా మీకు? లేదండి, కాకపోతే నాకు అందవు. మల్లెపువ్వులు ఉన్నాయి చాలానే. కొయ్యవా? జాగ్రత్త కొమ్మలు. ఆ మధ్యలో పూలే అందట్లేదు. ఇదిగోండి మన పెరట్లో మల్లెపూలు. ఈ మల్లెపువ్వు ఒక్కొక్కటి ఒకదానిలో ఒక పువ్వు 3 పువ్వులు ఉన్నట్లు ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. మంచి సువాసన వస్తూ ఉంటాయండి. ఇంకో 10 పువ్వుల వరకు ఉన్నాయి కానీ అందట్లేదు. ఇంకా ఎలా వదిలేయటమే. ఓంప్రదంగా కొత్త ఇడ్లీ కుక్కర్ వాడుతున్నామండి. ఇదిగోండి, కొంచెం నెయ్యి రాసేసి ఇడ్లీ పెడుతున్నాను అనమాట. 4 ప్లేట్స్ ఉన్నాయి. మాకు సరిపోతాయి కరెక్ట్గా. నాకు, మా వారికి, మా మరిది గారికి, వరంకి అనమాట అండి. నాకు ఈ ఇడ్లీ పాత్రలు చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అండి? ఇడ్లీ ప్లేట్లు అందరి ఇళ్లలో ఉంటాయండి. ఇప్పుడు తట్టె ఇడ్లీ అని వస్తుంది కదా, అవి ఎవరింట్లో ఉండవు. అలాంటి ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది.
ఇలా అనుకుంటే నవ్వు కూడా వచ్చింది. ఏదో ఊరికే ఇచ్చేది కాకుండా మళ్ళీ సెలక్షన్ ఒకటే అని చెప్పి నవ్వొచ్చిందనమాట అండి. ఇది మాకు రిటర్న్ గిఫ్ట్‌గా వచ్చిందని మొన్న చెప్పాను కదండీ! వీడియోలో చూపించాను కదా! ఒక మైసూర్ ఫంక్షన్‌కి రిటర్న్ గిఫ్ట్ అనమాట. సరే ఆ తట్టె ఇడ్లీ స్టాండ్‌లు విడిగా అమ్ముతున్నారండి. అమెజాన్‌లో, మీషోలో అన్ని చోట్ల ఉన్నాయి. ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే సరిపోద్ది కదా! అది కూడా ఆర్డర్ పెడదామని అనుకున్నాను. ఈరోజే ఇవి ఓపెన్ చేశాను. కొత్తయి వాడదామునని ఇప్పటి వరకు కూడా పాతయే వాడుతూ ఉంటాను. మీకు తెలుసు కదండీ! మా పాత కుక్కరు. మా అమ్మ వాళ్ళిచ్చిన కుక్కరు, వాళ్ళిచ్చిన ఇడ్లీ ప్లేట్లు అయ్యే వాడుతూ ఉంటాననమాట అండి. ఈ రోజున ఓంప్రదంగా కొత్తయి తీశాననమాట అండి. ఉడికిన తర్వాత ఇడ్లీలు చాలా బాగా వచ్చినియండి. అఫ్‌కోర్స్ ఏ ఇడ్లీ ప్లేట్ అయినా బానే వస్తది. కొంచెం నెయ్యి రాసామనుకోండి బ్రహ్మాండంగా వస్తాయి. కాకపోతే ఇవి చూడటానికి కొంచెం చిన్న లోతుతోటి, చిన్న గుంటలతోటి ఉన్నాయి. కానీ ఇడ్లీ బానే వచ్చినియి. పైది ఇలా వచ్చింది కదా! అడుగుయి కొంచెం ఎక్కువ పిండి పెట్టేసాననమాట అండి. అయి మొత్తం పాకిపోయి వచ్చినియి. అయినా సరే ఇడ్లీ పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఇదిగోండి ఇలా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కొంచెం పిండి ఎక్కువ పెట్టాననమాట. అయినా కూడా బాగా వచ్చినియండి. కాకపోతే ఒక్కో ఇడ్లీ కొంచెం బలంగా ఇంత లావునొచ్చినియి అనమాట అండి. 4 ఇడ్లీ తినే వాళ్ళకి పర్లేదండి. అంటే అసలే అంబలి పిండి కూడా లేదండి. ఈవేళ ఎట్టి పరిస్థితిలో అంబలి ఆడించాలనమాట రాగి పిండి. ఈ బండ ఇడ్లీ తినేస్తాం సరిపోతాయండి. శ్రీవారు రాజ్ కోరుతున్నారు. మా శ్రీవారు కృష్ణ చైతన్యకి శ్రీమత్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నది శ్రీ వెంకటేశ్వర పుట్టిన తరపున శుభాకాంక్షలు. నిత్య కళ్యాణ కోరుకుంటూ ఓం అమృత ఏవ సుభగ్నే లోకే ప్రతిష్టతి శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి పుష్యైవ ఏతద్రూపం యశసా త్రిసంవత్సరస్యాన్యాన్ పశూన్ పరిప్రజాయతే పశ్చాదినమధ్యమరోహతి పుష్యామేవ ప్రజననే ప్రతిష్టతి. ఈరోజు పూజలోకి మందార పువ్వులు, మల్లె పువ్వులతో స్వామివారిని, అమ్మవార్లను అందరిని అలంకరించి పెట్టుకుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇవన్నీ మన పెరట్లోయే కదా అని చెప్పి చాలా చాలా సంతోషంగా అనిపించింది. మామిడి పళ్ళు కూడా మన పెరట్లో మామిడి పళ్ళే మన తోటలోయి అవే పెడుతూ ఉన్నానండి దేవుడి దగ్గర. శివయ్యకి కూడా ఓ మల్లె పువ్వు పెట్టి అభిషేకం చేసుకున్నాను. ఎంత సంతోషంగా అనిపించిందోనండి. అన్నిటికి మించి అంత పెద్ద మల్లె పువ్వు పూయటం మాత్రం నేనెక్కడా చూడలేదండి. అంటే బోలెడన్ని పూస్తాయి మీకు తెలీదేమో అని ఎవరన్నా అనుకోవచ్చు. నేను చూడలేదండి. నేను చూడటమే కాదు, నా పెరట్లోనే అంత మల్లె పువ్వు పూసేసరికి చాలా సంతోషంగా అనిపించిందనమాట. ఇక రోజు వెళ్ళి ఆ మల్లె చెట్టు దగ్గరే చూస్తూ ఉంటానండి. ఎందుకంటే ఎండిపోయిన పువ్వులు చూస్తే నాకర్థమైంది. నేను చాలా రోజుల నుంచి మిస్ అయిపోయాను వీటిల్ని అని చెప్పి ఇక నుంచి రోజు చూస్తానండి. చాలా సంతోషంగా ఈరోజు పూజ చేసుకున్నాను. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.